అందరికీ నమస్కారం. జీమెయిల్ దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్గా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం జీమెయిల్ స్టోరేజ్ అనేది ఫుల్ అవడం జరుగుతుంది. సో చాలామందికి ఈ జీమెయిల్ స్టోరేజ్ అనేది ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియదు. సో ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. తప్పకుండా ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ జీమెయిల్ అనేది దరిదాపు 40% వరకు క్లియర్ అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయదు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, మీకు ఇచ్చిన 15 GB అనేది కంప్లీట్గా స్టోరేజ్ ఫుల్ అవ్వడం జరిగింది. మీకు ఎటువంటి కొత్త మెయిల్స్ కూడా రావట్లేదు. సో అలాంటప్పుడు నేను చెప్పబోయే టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. పైన ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. కిందకు వెళ్తే డేటా అండ్ ప్రైవసీ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కిందకు వెళ్తే ఇక్కడ గూగుల్ డాష్బోర్డ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్లో కిందకు వెళ్తే ఇక్కడ ఫొటోస్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంతమందికి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఎనేబుల్లో ఉంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీనికన్నా మనకి నార్మల్ మోడే బెటరు. సో దాన్ని తీసేసి ఈ విధంగా పెట్టుకో. పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. కిందకు వెళ్తే ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కిందకు వెళ్తే ఇక్కడ కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు స్టోరేజ్ సేవర్ అంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కొంత టైం అనేది తీసుకుంటుంది. మినిమం ఒక 20 minutes 30 minutes అయిన తర్వాత మీకు పైన గూగుల్ స్టోరేజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉండడం కనపడుతుంది. సో తప్పకుండా మీకు ఈ స్టోరేజ్ అనేది రెడ్ నుంచి వైట్ కలర్కి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సెట్టింగ్ వల్ల మనం తీసుకున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వవో. సో మనకి సైజ్ అనేది కొద్దిగా కంప్రెస్ చేస్తుంది, కానీ క్లారిటీ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ కూడా తగ్గవు. సో ఈ 20 minutes అయిన తర్వాత మనకి ఈ విధంగా రెడ్ లైన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఈ ట్రిక్ మీకు కనుక వర్కౌట్ అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.